బమెర రామూర్తి గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మీ క్వశ్చన్స్ ఏంటో వారిని ఇప్పుడు అడుగుదాం. చెప్పండి. అంటే గవర్నమెంట్ లోకి వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు, మహా అయితే ఒక 50 days అవుతుందేమో, మరి కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుండేది అనిపించలేదా? ఎందుకు ఈ ట్వీట్స్ వార్? జావేద్ గారికి ఒక ముందుగా ఎందుకు మా జిల్లా వాసి కాబట్టి వారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి జావేద్ అన్న, సరే 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినాం అనేది దేవునికి ఎరక. అది ప్రజలకు కూడా చూస్తున్నారు, ప్రజలు కళ్ళకు కనపడుతున్నాయి. కానీ 420 అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మీరు వారి యొక్క మా యొక్క మాయమాటలతో వారిని ఏదో ఏమార్చి అధికారంలోకి రావచ్చు. కానీ మీరు చెప్పిన వాటిని ఇప్పుడు అమలు చేయండి. సరే, మీరు ఉద్యమకారులు, నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు చెడిపోయారు. సరే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉద్యమాలు చేశారు. సమీకరణాలు, అక్కడున్న పరిస్థితులు, ప్రభావాల వల్ల కొంతమంది మాలాంటి ఉద్యమకారులకు కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. అంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ముందుకు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారిది. కానీ ఒక మాట చెప్పాలి, నిజంగా మీరు ఒక ఉద్యమకారుని, ఒక కేసీఆర్ గారిని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో బ్రహ్మాండంగా 9 సంవత్సరాలు నడిపించిన వ్యక్తిని అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడిని కుక్కగా మీరు పోలిస్తున్నారు. తరిమినం కాలిరిగిందని అంటున్నారు. నిజంగా మీకు విజ్ఞత ఉండాలన్నా, మీరు వచ్చిన మీ నాయకుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కావాల్సింది మరి బట్టి గారు కావాలి కదా. రాష్ట్రంలో నిజంగా గట్టిగానే ఉన్నాడు, నాకు ప్రతిపక్ష నాయకుడైనా మా ప్రతిపక్షంలో ఉన్నా. కానీ పార్టీ వచ్చింది ఎవరికి కట్టబెట్టినరు? ఒక డబ్బుల కట్టతో దొరికిన ఒక దొంగకు మీరు అక్కడ అవకాశం ఇచ్చిండ్రు. ఒక దొంగ ఇప్పుడు వెళ్తున్నారు. ఆయన కనక సింహాసనమున సునకము కూర్చోబెట్టిన దొనరగా పట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమిత నడుమ కేటీఆర్. దాంట్లో తప్పే ఉన్నది. ఆడ నువ్వు కుక్క అని అనలేదు, మీరు అంటున్నారు. అక్కడ ఎందుకు అంటే ఆయన మాటల ధోరణి, తొక్కుతాం, అది చేస్తాం. అరే ఇవన్నీ ఎందుకు భయ్? నువ్వు నిన్నే కదా ముఖ్యమంత్రి చేసినావు. మీరు అంటున్నారు జావేద్ గారు, దొంగలు ఎవరున్నా, ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు కొంత ఈర్ష్యతోటి, పట్టుదలతోటి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. కానీ అండి, అదేం ప్రాబ్లం లేదు. తప్పు చేయకుండా ఉన్న వారికి ఎక్కడైనా బ్రహ్మాండంగా గల్లెత్తుకొని మాట్లాడతాడు, బ్రహ్మాండంగా. అది మాకు కాదు, మీరు ప్రెస్టేషన్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి అదే మీరు అంటున్నారు. ప్రతిపక్షంలో మీరు ఇంకా మేము అధికార పక్షంలో ఉన్నామని మేము అనుకుంటా లేదు. మీరే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చేయాల్సిన పనులు చేయండి, మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టారు? డిప్యూటీ సీఎం లను పెట్టారు. డిప్యూటీ సీఎం కనీసం ఎక్కడన్నా విలువ ఉందా? డిప్యూటీ సీఎం ఎక్కడన్నా ప్రజాభవన్ లో గానీ, అంటే ఈనాటి ప్రజాభవన్, ఆనాటి ప్రగతి భవన్ లో. అవునే, మీరే అన్నారు కదా అక్కడ బిందెలు ఉన్నాయి, ఆ బాత్రూమ్లు కూడా బంగారు తొట్టెలు ఉన్నాయి అని అన్నారు కదా. 150 రూములు అన్నారు కదా. మీ బట్టి విక్రమార్క గారే ఉంటున్నారు కదా. అందులో ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని బంగారపు బాత్రూమ్లు ఉన్నాయి? మరి చెప్పాలండి, ఎందుకు మాయ మాటలు చెప్పడం? ప్రజాభవన్ లో ఉంచిన తర్వాత ఈ రోజు మీరు చూసినట్లయితే ఫోటోలు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి స్వేచ్ఛగా ఫోటోలు దిగుతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఫోటోలు దిగితే ప్రజాపాలన కాదే అన్న, పెద్దన్న. ఫోటో దిగితే కాదు, మీరు చెప్పిన 480 అబద్ధాలని నిజం చేసి వాటిని మీరు అమలు పరచండి అంటున్నాం. మేము ఏమంటలేదు, ఇంకా అనడం మొదలు పెట్టలేదు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఈ వేదిక నుండి, బీఆర్కే న్యూస్ నుండి, ఈ వేదిక నుండి చెప్తున్నాను ప్రజలందరికీ, 100 రోజులు చూస్తాం. 100 రోజుల తర్వాత మీరు చెప్పిన 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని ఎలా బొంద పెట్టాలో 100 రోజుల తర్వాత మా ప్లానింగ్ మొదలవుతుంది. ఇది ఇక్కడ నుంచి చూసుకోండి. మీరు చేయండి, మీరు అమలు చేయండి, మేము స్వాగతిస్తాం. రామూర్తి గారు 5 సంవత్సరాలు మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా 100 రోజుల్లో చెప్పాం. 100 రోజుల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా రాదు. అది ప్రజలు ఎవరిని పొందబెడతారో మీరు చూడండి, మేము చూడటం కాదు. మీరు రామూర్తి అన్న మీలాగానే ఈ రాష్ట్రంలో చాలా మంది ఉద్యమంలో పాల్గొని బాసటగా నిలిచి కేసీఆర్ గారిని ముందు పెట్టి చేసిన వాళ్ళకి వాళ్ళ ప్రొఫెసర్ జావేద్ అన్న, నా విషయం పక్కన పెట్టే, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఉన్నావు, మరి అధికారం వచ్చిందిగా.
ఇవ్వని ఎంతమందికి ఇస్తారో చూద్దాం, ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తారో చూద్దాం, ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకు ఏమేమి చేస్తారో చూద్దాం. 250 చదరపు గజాల స్థలం ఇస్తామని అరే మీరు మాటలు చెప్పిరే, మేము మాటలలో చేతలలో చూపెట్టినాం. చేస్తాం కూడా. ఒక విద్యార్థి నాయకులు ఎమ్మెల్యేలను చేసినాం, ఎంపీలను చేసినాం, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మంత్రులు అయ్యారు. మీరు ఎంతమంది చేస్తారో చూద్దాం, అదేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం నేను తొందరపడడం లేదు. కేటీఆర్ గారు ఎందుకన్నారంటే మీరు ఎక్కడ కూడా ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు అధికార పక్షం అన్నా, మీరు ప్రతి ఒక్కరు చెప్పేదానికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఉన్నది ఆ ప్లేస్ లో, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే సెక్రటరియట్ కు పోయి ఒక ఫోన్ కొట్టండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంత్రి గారి ముందు కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఫోన్ చేసేటటువంటి కాగితాలు తీసుకొని మా పని అయిపోయింది అనుకోవడం కాదు. కాగితాలు తీసుకొని ఏదో ప్రజల్ని కొంతమందిని పిలిపించి కాగితాలు తీసుకొని ముఖం సాటేయడం కాదు. మీరు ఖచ్చితంగా పారదర్శకంగా ఉండండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే మేము నిలదీసే ప్లేస్ లో ఉన్నాం.